హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్. చాలా రోజులకి మా న్యూ వీడియో ఇది. అన్నీ ఓల్డ్ వీడియోనే పెడుతుంది మమ్మీ. అసలు వీడియోస్ తీయటం టైమే ఉండట్లేదు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఎంత సమ్మగా ఉందంటే మమ్మీ మసాజ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. కోట్లు ఇచ్చినా కానీ ఇంత మంచి పని దొరకదా అనిపించిద్ది ఒక్కోసారి. ఆ మాట చెప్తే ఏడుస్తుందని చెప్పను కానీ ఈ మధ్య నాకు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. మీరు చెప్పండి, ఈ ప్రిన్సీది ఊరకుండకు ఇప్పుడు ఏకు మీకై కూర్చొని అబ్బో ఆ టిప్పులాడి చేసే వేషాలన్నీ నన్ను వేయమంటది మమ్మీ. నేను ఎక్కడ వేస్తాను? నాకా ఒళ్ళు కాదు, అందులో నాకు భయము. ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి కిందికి దిగాలన్నా భయం. అది గోడలు ఎక్కుతుంది, బండ్లు ఎక్కుతుంది, అది మగోళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. నేనేం చెయ్యను ఫ్రెండ్స్. మా మమ్మీ ఏమో కాదు 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 దాన్ని చూసి నేర్చుకో అంటుంది. దాన్ని ఫస్ట్లో అసలు దాన్ని ఇంట్లోకి రానికుండా ఉంటే బాగుండేది. నాకు అన్నిటికీ పోటీ అయిపోయింది. ఇప్పుడు మొగుడై కూర్చుంది అది ప్రిన్సీది. ఏం చేయమంటారు మీరు చెప్పండి? దాన్ని ఉంచమంటారా, నెట్టమంటారా బయటికి? ఫ్రెండ్స్, మా మమ్మీ ఇలా చేస్తే 1-2 గంటలైనా టైం తెలియదు, అంత సమ్మగుండిద్ది. అయినా ఏం ఊరకుండా ఏం చేసిద్దిలే, ఏ పని అన్న చేయకపోతే ఎట్లలే. కానీ ఒక లైక్ వేయండి, తర్వాత ప్రిన్సీ చేసేది చూడండి ఫ్రెండ్స్. ఏ ప్రిన్సీ, ఉడతను ఏం చేయకూడదే, నీకేమి తెలియదు. ఏంట్రా నా బట్ట, ఎప్పుడు నా మీదకి వచ్చేస్తావు నువ్వు పెద్దానికి. ఏమి ఉడతను తినకూడదా? ఎవడు చెప్పాడురా? తినొచ్చు బ్రహ్మాండంగా, నేను పట్టుకుంటాను చూడు. ఉషా ఇదేంది ఎక్కుద్దే ఏంది? ఉషా ఉషమ్మా దీని అమ్మ ఇది ఎక్కిందేంది? ఇదేంది ఇంత దొంగది మాస్టారు? మామూలు దొంగది కాదట్టుందే బాబురో. ఉడత కోసం ఎక్కింది. ఇది ఉడతను ఏమైనా చెయ్యాలా? దీని ఇంట్లో గుర్రా నేను ఇంకా చెబుతు. అబ్బా ఉడుతుంటుంది మరి, దీనికోసం రాడుతుందాం. ఏంది దున్నపోతా అట్టెక్కిను? ఫ్రెండ్స్ చూసారా, ఈ శాండీ నా బట్ట ఇట్టి కూడా ఎక్కలేడు. వాడొత్త వేస్ట్ కాడు. ఇంకో మాట చెబుతా వినండి, వీళ్ళంతా పెద్ద ఇదని చెబుతారు ఉచిదే. వీళ్ళు వాడి గురించి ఏవి బయటికి రానిరు. ఎందుకు? ఒక కుర్చీ ఎక్కి కుర్చీ కూడా దూకలేడు. తల్లి పోయి గబగబా దించిద్ది, నాన్న కన్నా బుజ్జి అని ఒళ్ళో పడుకోబెట్టుకునిద్ది. ఆమెకి సిగ్గు లేదు, వాడికి అంతకన్నా సిగ్గు లేదు. నేను చూడండి, ఆడపిల్లలైన ఎంత యాక్టివ్గా ఉంటానో. అది ప్రిన్సియా మజాకానా? వాడున్నాడు చూడండి, సప్పిడోడు పప్పుగాడు. వాడు మామూలు పప్పుడు గాడు, సప్పిడి పప్పుడు వాడు, వేస్ట్ గాడు. వీళ్ళ మాటలు, వీళ్ళు పెట్టేది తక్కువ, దెప్పుకొట్టుడు ఎక్కువ. వీళ్ళ బిల్డప్ చూడండి. ఇట్ట కూర్చోమనండి అన్ని, సోదరుని ఇట్ట కూర్చోమనండి. అదిగో దానికి పనికొస్తాడు. ఊరక కింద పడుకోమంటే పడుకుంటాడు సోదరుడు. చూడండి, ఇలా స్టిల్ ఇచ్చి పడుకోవటం వచ్చేవాడికి అది కూడా రాదు. కొసే ప్రిన్సీదానా, నీకున్నంత గోరోజనం అంతా ఇంత లేదే. వామ్ము వామ్ము, నేను కుర్చీ దిగలేనా? తొడబట్టి పీకి పెడతాను. దిగ సోది మొహం నానా. నేను ఇంత రౌడీలాగా ఉన్నా మంచిగా మర్చిపో బయట మట్టి మూసుకొని వద్దు తల్లి నీతో నాకు అడుగు తీసుకుందా. నేనెందుకు పోతానే ముసిలి? రావటం మాత్రమే నా ఇష్టం, పోవటం మీ ఇష్టం కాదు. నా ఇష్ట ప్రకారమే పోతాను. నాకు పోవాలనుకున్నప్పుడు మాత్రమే పోతాను. నువ్వు బొమ్మంటే నేను పోను, ఏకు మేకై కూర్చుంటాను. ఫ్రెండ్స్ నిజమే కదా? మీరు చెప్పండి. తల్లి కొడుకుల బడాయి అంతా ఇంత కాదు, చెప్పలేమురా దేవుడా. ఇద్దరు ముద్ద పప్పులు, సోది పప్పులు. ఏం పనికిరాదు. వాడిని కూర్చోబెట్టి పందిని మేపినట్టు మేపుతుంది. వాడి వల్ల ఒక్క ఉపయోగం లేదు. అది వాడిది. అదేంటి నన్ను అంటున్నారు? నేను ఫిట్గా ఉంటాను, తింటాను, ఒళ్ళు అరిగించుకుంటాను, గోడలెక్కి చెట్లెక్కి పుట్టలెక్కి.
ఈ వేస్ట్ గాడు ఏం చేయడు, తల్లి ఒళ్ళో పడుకుంటాడు. నిద్ర వేస్ట్ గాడండి. ఓకే ఫ్రెండ్స్, మీలో కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.